మెగాస్టార్ చిరంజీవి గారు, అక్కినేని నాగార్జున గారు కాలీవుడ్లో సూపర్ హిట్ అయిన సినిమా రీమేక్లో కలిసి పనిచేయడానికి రెడీ అయినట్టు సమాచారం. ఇప్పటికే చిరంజీవి గారు పలువేర్లు భాషల్లో హిట్ అయిన సినిమాలకు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బోలా శంకర్ సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చారు. అంతేకాకుండా మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫెర్ రీమేక్ను సల్మాన్ ఖాన్తో కలిసి గాడ్ ఫాదర్ పేరుతో తెలుగులో రీమేక్ చేసి మంచి హిట్ అందుకున్నారు చిరు. తాజాగా కాలీవుడ్లో మాధవన్, విజయ్ సేతుపతి నటించిన విక్రమ్ వేద సినిమాను తెలుగులో నాగార్జున గారితో కలిసి రీమేక్ చేయడానికి చిరంజీవి గారు ఓకే చెప్పినట్టు ఫిలిం నగర్ వర్గాల్లో చెబుతున్నాయి. ఏదైనా ఒక భాషలో సినిమా హిట్ అయితే వెంటనే వేరే భాషల వాళ్ళు ఆయా చిత్రాలను రీమేక్ చేస్తున్నారు. అంతేకాదు ఈ రీమేక్ సూపర్ హిట్ అవ్వడమే కాదు, నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో కథల కొరత చాలా ఉంది. అందుకే రీమేక్ మూవీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన స్టార్స్. ఇక తెలుగులో విక్రమ్ దేవ సినిమాలతో విజయ్ సేతుపతి క్యారెక్టర్లో చిరంజీవి గారు యాక్ట్ చేస్తున్నారు. మాధవన్ పాత్రలో నాగార్జున గారు చేయబోతున్నట్లు సమాచారం. పుష్కర్ గాయత్రి దర్శకత్వం చేసిన ఈ సినిమా తెలుగు రీమేక్ను ఎవరు డైరెక్ట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ చిత్రాన్ని గబ్బర్ సింగ్తో తిరుగులేని హిట్ అందుకున్న హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించనున్నట్టు సమాచారం. విక్రమార్కుడు, బేతాళుడు కథాంశం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఇప్పటికే చిరంజీవి గారు, నాగార్జున గారితో కూడిన ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముందుగా ఈ రీమేక్ను వెంకటేష్లతో నాగార్జున రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రానా వెంకటేష్లతో అనుకున్నారు. ఆ తర్వాత రానా రవితేజలతో అన్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు రాజశేఖర్, బాలకృష్ణ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, రవితేజ పేర్లు కూడా వినపడ్డాయి. ఫైనల్గా ఇప్పుడు చిరంజీవి గారు, నాగార్జున గారు ఈ సినిమా రీమేక్లో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి గారి చేతిలో కొన్ని ప్రాజెక్ట్ లైన్లో ఉన్నాయి. మరోవైపు నాగార్జున చేతిలో కూడా ఒక 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి కంప్లీట్ అయ్యాక ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని చిత్ర పరిశ్రమలో టాక్. మరి చిరంజీవి గారు, నాగార్జున గారు ఈ మల్టీస్టార్ ప్రాజెక్టు ఓకే చెబుతారా లేదా అనేది చూడాలి. ఇప్పటికే బాలీవుడ్లో ఈ రీమేక్ను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఎవరి శైలిలో వాళ్ళు తమదైన సినిమాలతో ప్రేక్షకులు మనసులను దోచారు. వీళ్ళలో ఏ ఇద్దరు కలిసి మల్టీస్టార్ మూవీలు చేయలేదు. కానీ ఈ నలుగురు హీరోలు వెంకటేష్ హీరోగా నటించిన త్రిమూర్తులు సినిమాలో ఓ పాటలు గెస్టులుగా మెరిశారు. ఆ తర్వాత నాగార్జున, వెంకటేష్, నాగచైతన్య హీరోగా నటించిన ప్రేమం సినిమాలో నటించినా కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. మరోవైపు లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కనున్న స్టైల్ మూవీలో చిరంజీవి, నాగార్జున అతిథి పాత్రల్లో మెరిసిన తెరను మాత్రం పంచుకోలేదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.